సార్ ఆగండి సార్ రావయ్య స్వామి రా. ఏంటి పెళ్లి బట్టల మీద వచ్చేసావు? నా ఆశీర్వాదం తీసుకోవడానికా? మీ ఆవిడ ఎక్కడా? ఒక ప్రాణం విలువేటో తెలుసా నీకు? స్వామి అని పేరు పెట్టుకున్న మాత్రాన ఊరికే స్వామి అనుకుంటున్నావా? అసలు ఎవరినడి కాపలా పెట్టావయ్యా? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. నువ్వేమైనా కలెక్టరా లేక గవర్నమెంట్? ఆడికంటే పైన 13,000 జీతంతో 2 కాకి డ్రెస్సులు, 1 సెట్ బూట్లు వేసుకుని 4 పోలీస్ స్టేషన్లో 40 మంది పోలీసు వాళ్ళని కంట్రోల్ చేసే నీకే ఎంత పొగరుంటే 8 జిల్లాల్లో 92 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలతో గవర్నమెంట్ నేను శాసిస్తానని నాకు ఇంకెంత పొగరుండాలరా? రోజుకి 20 పేపర్లు చదువుతాను. పాలిటిక్స్ నడపడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? పై అధికారులు బంధు గురించి అడిగి అడిగి తెగ ఓదర కొడుతున్నారు. దానికి సమాధానం నీ బాబు చెప్తాడా ఏంటి? ప్రాణం పోతే ఒక పుడిందనుకునే నన్ను అల్లరి పెట్టేవే, దానికే ఇచ్చాను కదా ఒక స్ట్రోకు. పగ తీర్చుకోవాలనుకుంటే ప్రొటెక్షన్ ఇచ్చిన నా మీద పగ తీర్చుకోవాలి. అది వదిలేసి అమాయకులను వ్యాపారాలను చంపేశారే. ముసలాళ్ళు ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ తలలు పగల కొట్టారే. 2 పోలీసులు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబానికి సమాధానం చెప్తారు. అసలు ఇలా జరగడానికి కారణం నువ్వేరా. పెద్ద పోటుగాళ్ళ మా అధికార పార్టీ బంధుకు నువ్వు అడ్డొచ్చావు కదూ. కురుక్షేత్రం అన్నాక చావక తప్పదురా. పోయిన ప్రాణాలకి ధ్వంసమైన కోట్లకి మేము నష్టపరిహారం ఇస్తాం. పోలీస్ కుక్కలు ఇస్తే తోకాడిస్తారు, ఇవ్వకపోతే అరుస్తారు. నేను అరిచే జాతి కాదురా, కరిచే జాతి. ఆ రోజు హద్దు మీరు నా ఇంటికి వచ్చినప్పుడే నీ గుత్తి కోసేసి ఉండాల్సింది. ఒక అమ్మాయికి చెడ్డ పేరు రాకూడదన్న ఒకే కారణం వల్లే వదిలేశాను. ప్రజలకు ఏ ఆపద కలగకూడదనే నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నీ దగ్గర చేయించి డబ్బు తీసుకున్నాను. కానీ ఇవాళ అది జరిగింది. నీ పవరెంటో నువ్వు చూపించావు, ఇక నా పొగరెంటో నువ్వు చూద్దావు. కానీ ఏమన్నావు? 92 మంది ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు, 4 మినిస్టర్లు, 40 కార్లు, 30 జీపులు, కింగ్ మేకర్ అనే హోదా అన్నింటినీ నాశనం చేసి పెరుమాళ భిక్షాన్ని చేయలేదు. నేను స్వామి ఐపీఎస్నే కాదు. అంతవరకు నిన్ను వదిలితే కదా. ఇదిగో తీసుకో ట్రాన్స్ఫర్ ఆర్డరు. నీ పెళ్లి కానుక పెట్టుకో. ఇంకో 7 రోజుల్లో వేరే ఊరు వెళ్ళాలి. ఆ మోటా ముళ్ళే సర్దుకునే పని చూసుకో. తలుచుకుంటే ఈ నిమిషమే నేను లేపేయగలను. కానీ నువ్వన్న అదే 7 రోజుల్లో నీ సామ్రాజ్యాన్ని కూల్చి నీకు సమాధి కడతాన్రా. పెరుమాళ భిక్ష, నేను ఈ ఊరు వదిలెళ్లే 7వ రోజు నువ్వు ఈ ఊళ్ళో ఉండవురా.